ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో సభకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న జగన్ చివరకు మొదటి రోజు సమావేశాలకు హాజరయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఒక అదిరిపోయే శుభవార్త అందించారనే వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ పరిణామం అటు అధికార పక్షానికి ఇటు విపక్షానికి ఊహించని షాక్ అని చెప్పాలి. గత కొన్నాళ్లుగా జగన్పై కేంద్ర సంస్థల దాడులు ఉంటాయని, విచారణలు వేగవంతం అవుతున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో మోడీ నుంచి వచ్చిన ఈ మద్దతు జగన్ క్యాంపులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితపై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూస్తామని జగన్ గతంలో రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. ఇది జగన్ రాజకీయ భవిష్యత్తుకు మరియు ఆయన పార్టీ మనుగడకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ప్రత్యేక నిధులు లేదా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో జగన్ చేసిన విన్నపాలకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ మొదటి రోజు అడుగుపెట్టిన జగన్ ముఖంలో ఆ ఆత్మవిశ్వాసం కనిపించడానికి ఈ ఢిల్లీ మద్దతే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్షాల సభకు బహిష్కరించే ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక సానుకూల వార్త రావడం జగన్ వర్గాన్ని నైతిక విజయం లాంటిది. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఏపీలో మారబోయే సమీకరణాలకు సంకేతమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీ మధ్య ఉన్న ఒక సమతుల్యతను పాటించాలని సూచిస్తుంది. ఒకవైపు అధికార కూటమితో సఖ్యతగా ఉంటూనే మరోవైపు జగన్ను పూర్తిగా వదులుకోకుండా ఉండడం మోడీ మార్కర్ పాలిటిక్స్గా కనిపిస్తుంది. జగన్ అసెంబ్లీకి రావడం వెనుక కూడా కేంద్ర పెద్దలు భరోసా ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ గుడ్ న్యూస్ వల్ల వైసీపీ శ్రేణుల్లో మళ్ళీ పాత జోష్ కనిపిస్తుంది. సభలో తమ గళం వినిపించడానికి ఈ మద్దతు జగన్కు కొండంత అండగా మారనుంది. ఈ పరిణామం గమనిస్తే రాబోయే రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరిన్ని ఆసక్తికర చర్చలకు వేదిక కానున్నాయి. జగన్కు మోడీ ఇచ్చిన ఈ బ్లాక్ బాస్టర్ గిఫ్ట్ అధికార పక్ష వ్యూహాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమవుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ అసెంబ్లీ ఎంట్రీ అండ్ మోడీ గుడ్ న్యూస్ వేరేసి ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ కేక్లా మారాయి.